మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పేదల గూడుకి అండ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఆదివాసీలకు ₹1,00,000, ఎస్టీలకు 75,000, ఎస్సీ చేనేతలకు 50,000 చొప్పున మంజూరుకు నిర్ణయం. 4 లక్షల మందికి లబ్ధి. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై ₹2,402 కోట్ల అదనం భారమంటూ వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తంగా మార్చిన పేదల ఇళ్ల నిర్మాణాన్ని గాడిని పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక కష్టాలు వెంటాడుతున్న పేదల గూడుకు భరోసానిచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేశారు. కాలనీలు ఎక్కడికక్కడ అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు ఆదివాసీ గిరిజనులకు 1,00,000, ఎస్టీలకు 75,000, ఎస్సీలకు 50,000, చేనేతలకు 50,000 చొప్పున అదనపు సాయం అందిస్తామని మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ప్రకటించారు. ఈ నిర్ణయంతో దాదాపు 4.05 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. వీరికి సాయం అందించేందుకు ప్రభుత్వం ₹2,402 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. దీనికి ఆర్థిక శాఖ బుధవారం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వంలో చేపట్టి అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలతో పాటు మార్చి నుంచి PMAY 2.0 కింద కూటమి ప్రభుత్వం చేపట్టబోయే ఇళ్ల నిర్మాణాలకు ఈ అదనపు సాయం వర్తిస్తుంది. 2019-24 మధ్య జగనన్న కాలనీల పేరుతో గత ప్రభుత్వం 18.64 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. దాదాపు 12.88 లక్షల ఇళ్లను పూర్తి చేయకుండానే వదిలేసింది. 7.35 లక్షల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 5.53 లక్షల మంది పునాది కూడా తీయలేదన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే భక్తుల మనోభావాలే